హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ కలెక్షన్. ముందుగా అందరి కోసం వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీకు ఈ వీడియోలో ఈ వ్లాగ్లో మొత్తం మా వినాయకుడిని ఎలా పెడతామో బుజ్జి గణపతుడిని మరియు దేవుడి కోసం చేసే ప్రసాదాలు అండ్ మా ఫ్యామిలీని కూడా మీకోసం పరిచయం చేయబోతున్నానండి. అండ్ స్పెషల్లీ మా బుడ్డోడినండి మా బాబుని కూడా మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో మొత్తం చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మా ఇంటి ముందు ముగ్గేసేసుకున్నామండి. తర్వాత మామిడాకు తోరణాలు ఉన్నాయి కదా, అవి కట్టేసుకుందాము. నేను మామిడాకు తోరణాలు కడుతున్నానండి. మా అత్తయ్య వచ్చేసి నా వీడియో తీస్తున్నారు. తోరణాలు కట్టేసుకున్న తర్వాత బంతిపూలు కూడా కట్టేసుకుందామండి. మామిడాకు తోరణాలు కట్టడం అయిపోయింది. తర్వాత బంతిపూలు కూడా కట్టేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లో దేవుడి పూజ చేసుకోవాలి కదా, సో అట్లా అనేసి నేను ఫస్ట్ ఇంట్లో దేవుడికి దీపం పెట్టేసి పూలతో అలంకరించానండి. దేవుడి పూజ అయిపోయింది. ఇంట్లో దేవుడి పూజ అయిపోయింది కదండి. ఇప్పుడు దేవుడి కోసం నైవేద్యాలు మనం తయారు చేసుకుందాము. అవి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం మోదకాలు తయారు చేసుకోవడానికి పిండి తయారు చేసుకుందాము. సో దానికోసం ఒక గిన్నె పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి వాటర్ వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అది కొంచెం వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. వాటర్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసుకొని ఉంచుకోండి. ఒక్కసారి మనకి వాటర్ బాయిల్ వస్తే దాంట్లో బియ్యం పిండి ఉంటుంది కదా, పొడి బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. ముద్ద లేకుండా కలుపుకోవాలి కంటిన్యూస్గా. చూడండి, వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పొడి బియ్యం పిండి వేసుకొని ఉండలు లేకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. అది ఉండలు ఫామ్ అవ్వదండి. సో అందుకోసమని కంటిన్యూస్గా దాన్ని కలుపుకుంటూనే ఉండాలి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని మంచిగా నీట్గా కలుపుకోండి ఉండలు లేకుండా. అలాగే నేను పులిహోర కోసం అని చెప్పి పక్కనే స్టవ్ పైన అన్నం కూడా వండుకుంటున్నానండి. టైం వేస్ట్ అవ్వకూడదు కదా. చూడండి, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి మోదకాల కోసం. మోదకాలకైతే మనం ఓన్లీ బియ్యం పిండి వాడతాము. అదే ఉండ్రాల పాయసం కోసం ఉండ్రాలు చేయడానికి మాత్రం కొంచెం బియ్యం పిండి కొంచెం మైదా పిండి వేసి కలుపుకోవాలి. అప్పుడు అలా అయితే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఇప్పుడు వచ్చింది కదా కన్సిస్టెన్సీ. ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది. ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. సో ఇది ఇలా ఉంచండి. ఇది కొంచెం చల్లగా అయ్యే వరకు మనం పక్కన పెట్టి ఉంచుకుందాము. ఆ పిండి చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టుకుందామండి. ఈలోపు గారెలు పూర్ణాలు వేసేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యే వరకు పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ గారెలు వేసేసుకొని ఆ తర్వాత మనం పూర్ణాలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. చూడండి, గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ పూర్ణాలు కూడా వేసేసుకుందాం అదే ఆయిల్లో. నెక్స్ట్ పూర్ణాలు కూడా వేసేసుకున్నామండి. పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు గారెలు పూర్ణాలు అయిపోయాయి. నెక్స్ట్ ఉండాల పాయసం కోసం మనం బెల్లంని పాకం చేసుకున్నాము. చూడండి, బెల్లం పాకం రెడీ అయిపోయి వచ్చింది. బెల్లం పాకం రెడీ అయిపోయింది ఉండ్రాళ్ళ పాయసం కోసం. సో దాంట్లో ఏమైనా మట్టి ఉంటుంది కదా, అందుకోసం అనేసి అది ఉడగట్టాలి.
వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇందాక మోదకాల కోసం పిండి కలిపాం కదా, ఇప్పుడు ఉండాల కోసం మనము మైదా పిండి కొంచెం, బియ్యం పిండి కొంచెం, రెండు హాఫ్ క్వాంటిటీ తీసేసుకొని ముద్ద చేసి పెట్టుకుందాం పక్కన. ఉండ్రాల పాయసం కోసం కూడా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఉండ్రాల పాయసం కోసం పాలని వేడి చేసుకుందాము. వన్స్ పాలు బాయిల్ అయిపోయిన తర్వాత మనము సగ్గుబియ్యం అన్నది ఆప్షనల్ అండి. సగ్గుబియ్యం నానబెట్టేసుకొని దీంట్లో వేసేసుకోండి. పాలు అనేవి బాయిల్ అయ్యేలోపు మనం ఉండ్రాలని తయారు చేసి పెట్టుకుందాము. పాలు అనేవి బాయిల్ అయిపోయాయి కదా, దీంట్లోకి ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకుందాము. సగ్గుబియ్యం ఉడికాక దాంట్లోకి ఇప్పుడు ఉండ్రాలు తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాము. ఉండ్రాలు అన్నవి మనము హై ఫ్లేమ్ పెట్టేసే వేసుకోవాలి, అప్పుడు ఉండ్రాలు అన్నవి కింద అంటుకోకుండా పైకి వస్తాయి. మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఉండ్రాలు వేసినట్లయితే అవి కింద అంటుకొని మాడిపోతాయండి. సో అందుకని హై ఫ్లేమ్ పెట్టేసుకొని అది కలపకుండా అలానే ఉంచండి. అది వన్స్ బాయిల్ అయిపోయి పైకి వస్తాయి కదా, అప్పుడు చిన్నగా ఇలా తిప్పదండి గంటతో. ఉండ్రాలు కూడా అవుతూ ఉన్నాయి. సో ఈలోపు నేను చింతపండు కూడా నానబెట్టేసుకొని ఉడకబెట్టిస్తున్నానండి పులిహోర కోసము. ఉండ్రాలు అనేవి కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనము బెల్లం పాకం ఉడకట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేస్తూ కలుపుకుంటూ ఉండండి. లాస్ట్లో మనము ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని దింపేసుకుంటూ అయిపోయిందండి ఉండ్రాల పాయసం. ఆ తర్వాత ఇప్పుడు మోదకాల కోసం అనేసి మోదకాలు తయారు చేస్తున్నారు మా అత్తయ్య. చూడండి, మోదకాలన్నీ తయారు చేసుకున్న తర్వాత మనము ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసేసి ఉడకబెట్టేసుకుంటే మోదకాలు కూడా రెడీ అయిపోతాయి. మేము మోదకాల లోపలికి కొబ్బరి తురుము మరియు చక్కెరని కొన్ని పాలు వేసేసి పెట్టేసుకుంటున్నాము. లోపల అన్నది స్వీట్ మీకు నచ్చినట్టు పూర్ణం కానీ ఏదైనా కానీ అది మీ ఆప్షన్. ఇప్పుడు ఉండాల పాయసం కోసం మరియు పులిహోర కోసం మనం పోపు పెట్టేసుకుందాము ఒకటే గిన్నెలో. ఫస్ట్ నేనైతే ఉండాల పాయసం కోసం అని చెప్పేసి కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి పెట్టేసుకుంటాను. నెయ్యి హీట్ అయిపోయాక కాజు ఇంకా కిస్మిస్ రెండు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి మంచి కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాల పాయసంలోకి అది అన్నది కాజు ఇంకా కిస్మిస్ వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలోకి పులిహోర కోసం మనం పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసేసుకోండి.
అలాగే పోపులోకి పల్లీలు మరియు శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇంకా అలాగే కొంచెం ఇంగువ మరియు పసుపు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక తీసి పులిహోరలోకి వేసేసుకుంటే ఈ పోపు కూడా పులిహోర పోపు కూడా మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం పులిహోర తయారు చేసుకుందాము. పులిహోరలోకి ముందుగానే చింతపండుని అన్నది ఉడికించి పెట్టేసుకున్నాం కదా, అది వేసేసుకొని ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఆ తర్వాత మనము పోపుకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు అన్నది మొత్తం కలుపుకున్న తర్వాతే వేసుకోవాలని. ముందే వేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఆయిల్ అన్నది మనం ఎంత వేసినా అన్నది పైకన్నా కనిపించదు. అదే మొత్తం ఫస్ట్ చింతపండుని కలిపేసుకొని పోపు పైన వేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అన్నది కనిపిస్తుంది పులిహోరలోకి. సో ఇక్కడితో మన నైవేద్యాలన్నీ పూర్తయిపోయాయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం పూజ ఎలా జరుపుకున్నాము, దేవుడి కథ అండ్ అవన్నీ నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తానండి. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.